అసలు ఈ ఇంట్లో చిన్నబాబు ఎవరో ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు. ఎలా ఉంటాడో కూడా తెలీదు. హ్మ్. చిన్నబాబుని ఎప్పుడు చూడాలనుకున్నా ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది. ఇప్పుడైనా చూద్దాం అనే విధంగా అంటూ చిన్నబాబు రూమ్ వైపు వెంటనే చామంతి అలా లుక్ని వేస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి ప్రేమ్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అమ్మెందుకు ఇలా ఆలోచిస్తుంది, నాకు ఇప్పుడే ఎందుకు పెళ్లి చేయాలని చూస్తుంది, అయినా ఏమైంది అనే విధంగా అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. నా మనసు ఎందుకో ఏదో బాధని చూపిస్తుంది. నా మనసులో చామంతి ఉన్నట్టుగా నాకెందుకు అనిపిస్తుంది. చామంతి పక్కన ఉంటే నాకు కొండంత బలం, ఏదో సంతోషంగా హాయిగా ఉంటుంది. ఎంత బాధ అయినా సరే తేలిగ్గా పోతుంది. అంటే నేనేమైనా చామంతిని ప్రేమిస్తున్నానా అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ అలానే తనకు తానే ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే చామంతి వెనుక వైపు నుండి చూస్తూ ఉంటుంది. కానీ ప్రేమ్ వెనుక వైపునున్న బాడీని మాత్రమే చూడగలుగుతుంది. వెనుక వైపు నుండి చూస్తున్నాను, కానీ ముందు వైపు నుండి చూస్తే బాగుండు. ముందు వైపు ఆ చిన్నబాబు ఎలా కనిపిస్తాడో ఫేస్ చూడాలి కదా, చూస్తేనే కదా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది చామంతి. ఇప్పుడు ఎలా, చిన్నబాబుని ఎలాగైనా చూడాలి రోజు అని అనుకుంటూ కిటికీ వైపుకు వెళ్ళి చూస్తే చిన్నబాబు కనిపిస్తాడు కదా. చిన్నబాబు ముందే కదా కూర్చున్నాడు, వెనుక వైపు నుండి మాత్రమే కనిపిస్తున్నాడు అని అనుకుంటూ వెంటనే చామంతి కిటికీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే చిన్నబాబు ఫేస్ని క్లియర్గా చూడబోతూ ఉండగా ఒక్కసారిగా పొలమారుతుంది. వెంటనే నిలబడి వెళ్ళి కిచెన్లోకి వెళ్తూ ఉంటాడు. చా చూడాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. చిన్నబాబుని ఇంకోసారైనా సరే, అయినా ఎలాగో ఈ ఇంట్లోనే కదా ఉంటున్నాను, చిన్నబాబుని ఖచ్చితంగా చూస్తాను అని అనుకుంటూ వెంటనే ఇక అక్క నుండి బయలుదేరుతుంది కాలేజ్కి. ఎలాగైనా సరే నేను లాయర్ అవ్వాలి, ఎంత కష్టం వచ్చినా సరే నేను లాయర్గా నిలబడాలి, అది మా నాన్న అమ్మగారి కోరిక, వాళ్ళ కోరికని నేను తీర్చాలి అని విధంగా అనుకుంటూ ఎంతో సంతోషంగా కాలేజ్కి బయలుదేరుతుంది. ఇక రమాదేవి మాత్రం, ఏంటి నువ్వు లాయర్ అయ్యి నా మీదే పెత్తనం చేయటానికి సిద్ధమవుతున్నావా? కానీ నేనుండగా అలా జరగనివ్వను కదా, నేనేంటో నీకు చూపిస్తానే, ఎందుకంటే నేను ఇలాగే చూస్తూ ఉండలేను కాబట్టి. అయినా ఏమనుకుంటున్నావు నువ్వు? నా ముందే నీ జిత్తుల వారి నక్కలు చూపించాలని అనుకుంటున్నావా? రాజావారినే రాణివారినే చంపిన నేను నిన్ను చంపేయటం నాకు చాలా తేలికే. కానీ మధ్యలో ఆ అమ్మగారు నీకు సపోర్ట్గా ఉన్నారు కదా, తను ఎప్పుడూ లేనిది ఈ ఇంటికి వచ్చిందే, నా భాగవతమంతా బయట పెడతానని నన్ను బెదిరిస్తుంది. అందుకే చామంతి, నోరు మూసుకొని నిన్ను లాయర్గా చేయడానికి నేను సిద్ధపడ్డాను. కానీ నేను నిన్నెలా లాయర్గా చెయ్యనిస్తానే, నిన్ను ఎప్పటికీ లాయర్గా చెయ్యనియ్యలేను. ఈ రమాదేవి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు, కానీ నిన్ను యాక్సిడెంట్ చేసి చంపేసి పైకి పంపించాలని ఉంది. ఏది చేసినా నేనే చేశాను అని ఆ అమ్మగారు అంటున్నారు కాబట్టి నిన్ను వదిలేయాల్సి వస్తుంది. కానీ ఏదో ఒక రోజు నాకు కోపం వచ్చిన రోజు బలవ్వక తప్పదు. ముందు ఆ అమ్మగారి దగ్గర నా వీడియోని నేను తీసేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రమాదేవి. అయినా కాలేజ్కి వెళ్ళింది కదా, సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే తనని ఇక లాయర్గా అవ్వడానికి ట్రైనింగ్ ఇస్తారు కదా అనే విధంగా అనుకుంటూ వెంటనే ఆ కాలేజ్లో చదువుతున్న ఒకటికి ఫోన్ చేస్తుంది రమాదేవి. ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారేంటి? ఇన్నాళ్ళకు గుర్తుకు వచ్చాను. అసలు నేను ఈ కాలేజ్లో నేను ఇలా సంతోషంగా చదువుతున్నానంటే కారణం మీరే.
చెప్పండి మేడం, మీకు నా తరపున మీకే సహాయం కావాలో చెప్పండి. ఎంత కష్టమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను మేడం అనే విధంగా అంటూ ఉంటాడు. ఏం లేదు, ఈరోజు జాయినింగ్ అవ్వడానికి చామంతి అని ఒక అమ్మాయి వస్తుంది. అది జాయినింగ్ అవ్వకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అంతే కదా మేడం, మేం చూసుకుంటాం మేడం, మీరు కంగారు పడకండి, నిక్షిప్తంగా ఉండండి మేడం అనే విధంగా అంటూ కాల్ని కట్ చేస్తాడు. రేయ్, చామంతి అంటారా, అది ఈరోజు ఈ కాలేజ్లో అడ్మిషన్ అవ్వడానికి వీల్లేదు అనే విధంగా చెప్పగానే ఇక అదే సమయానికి చామంతి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అంతలో వాట్సాప్కి చామంతి ఫోటోను పంపిస్తుంది. రేయ్, ఇదేరా, తను వస్తే నాకు చెప్పండి అనే విధంగా అనగానే, అన్న అన్న అటు చూడన్నా, అదిగో అన్న, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి ఒకేలా ఉంది, అవునరా తనేరా అనే విధంగా అనుకుంటూ, ఏ అమ్మాయి ఇలా రా, "ఆ, ఏంటి, ఆ, ఎందుకు పిలిచారు? "హ్మ్, ఒక మంచి పాట పాడు. ఈరోజే కదా అన్న అడ్మిషన్, ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది. అడ్మిషన్ చేసుకుని వచ్చాక మీరు సాంగ్స్ పాడమంటే పాడతాను, మీరు ఆటలు ఆడమంటే కూడా ఆడతాను, మీ ఇష్టమన్నా. కాదు, నువ్వు అడ్మిషన్ అవ్వక ముందే నువ్వు పాట పాడాలి, పాటతో పాటు డ్యాన్స్ వేయాలి. పల్లెటూరు నుండి వచ్చినట్టున్నావు, నిన్ను చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఇలాంటి అమ్మాయిలు పాట పాడుతూ డ్యాన్స్ వేస్తే చాలా బాగుంటుంది. వేస్తేనే ఈ బ్యాగ్ ఇస్తాను, లేదంటే ఇవ్వను." అప్పుడు వెంటనే సరే అన్నా, వేస్తాను అని అంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అలా పాట పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారు. చాలా బాగా అద్భుతంగా చేస్తుంది అనే విధంగా అంటూ అలానే చామంతిని చూస్తూ అలా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అన్న, అయిపోయిందన్నా, ఇక నా బ్యాగ్ నాకు ఇవ్వన్నా, నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు డ్యాన్స్ వేశాక, అంత చక్కగా పాట పాడుతూ డ్యాన్స్ వేశాక నేను ఇవ్వకుండా ఉంటానా? ఇదిగో నీ బ్యాగ్ తీసుకో అని అంటూ బ్యాగ్ని ఇవ్వగానే ఇక వెంటనే గబగబా వెళ్తుంది. సర్టిఫికెట్స్ చూపించు, త్వరగా ఇవ్వమ్మా సర్టిఫికెట్స్ అని అనగానే, ఇదిగోండి మేడం సర్టిఫికెట్స్ అని అంటూ ఇవ్వగానే, ఏంటమ్మా సర్టిఫికెట్స్ ఇవ్వమంటే ఖాళీ పేపర్ ఇచ్చావేంటి, ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది. ఏంటి మేడం మీరు అంటుంది, సర్టిఫికెట్స్ లేవా? లేవమ్మా అనే విధంగా అనగానే ఇక బ్యాగ్లో చెక్ చేస్తూ ఉంటుంది. బ్యాగ్లో ఎక్కడ కూడా సర్టిఫికెట్స్ కనిపించవు. ఒక్కసారిగా చామంతి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. సర్టిఫికెట్స్ బ్యాగ్లోనే కదా పెట్టాను అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉండగా, ఖచ్చితంగా ఇది వాడి పనే అని అంటూ కోపంగా, వెంటనే నా సర్టిఫికెట్స్ నాకు ఇవ్వు, మీరు అన్నట్టుగా సాంగ్ పాడుతూ డ్యాన్స్ వేశాను, నా సర్టిఫికెట్స్ నాకు ఇవ్వండి అని అంటూ ఉంటే, నీ సర్టిఫికెట్స్ ఎక్కడివి, నీ సర్టిఫికెట్స్ లేవు, ప్లీజ్ అన్న మీ దండం పెడతాను. ఏంటే, ఎన్నిసార్లు చెప్పాలి నేను తీయలేదని, ఇస్తావా లేదా అని కోపంగా అంటూ ఉంటే, నువ్వెంతైనా ఆర్చుకో, ఏదైనా చేసుకో, నా దగ్గర లేవని చెప్పాను. ఇక్కడ ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందా, చూసుకో, చూసుకొని నేనే తీశాను అనడానికి ఆధారాలు చూపించు, అప్పుడు ఇస్తాను అని అనగానే వెంటనే ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక వాలీబాల్ వైపు సీసీ కెమెరా ఉండడాన్ని చూసి, ఇప్పుడే చూపిస్తాను నువ్వే తీసావని ఆధారాలతో అని అంటూ వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించగానే, నువ్వే నేను డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఇదిగో సర్టిఫికెట్స్ నువ్వే మాయం చేశావు అనే విధంగా అంటూ మేడంకి వెళ్ళి ఆధారాలతో చూపించగానే ఇక ఆ వ్యక్తిని పిలిపిస్తుంది. నిన్ను డిబార్ చేస్తాను, ఇప్పుడు నువ్వు ఆమె సర్టిఫికెట్స్ ఇవ్వకపోతే నన్ను క్షమించండి మేడం అనే విధంగా అంటూ, ఇదిగోండక్క మీ సర్టిఫికెట్స్ తీసుకోండి అని అంటూ సర్టిఫికెట్స్ ఇవ్వగానే, ఇదిగోండి మేడం, ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది, ఈ 5 నిమిషాలు లోపు ఈ సర్టిఫికెట్స్ని నువ్వు సబ్మిట్ చేసావు, ఇక నువ్వు లాయర్గా నేర్చుకోవటానికి వెళ్ళమ్మా, క్లాస్ రూమ్కి వెళ్ళు, త్వరగా వెళ్ళమ్మా అని అనగానే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం అని అంటూ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఎంతో సంతోషంగా, నన్ను క్షమించక్క, ఏదో బుద్ధి కట్టి తినాలా చేశాను, ఎవరిదంతా చేయమని చెప్పారు, ఏదో ర్యాగింగ్ లాగా చేశానక్క, అంతే, మరేం లేదక్క అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు.